ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం నార్కర్నూలు జిల్లా వెల్దండ మండల్ చౌదపల్లి గ్రామ పంచాయతీ చెందిన గత ప్రభుత్వంలో శ్మశాన వాటికలు ప్రతి గ్రామ పంచాయతీకి కేసీఆర్ ప్రభుత్వం అమలు చేశాడు. అయితే ఈ యొక్క శ్మశాన వాటికలు గత ప్రభుత్వంలో అమలుపరిచిన తర్వాత మెయింటెనెన్స్ విధానంలో బాగానే ఉన్నాయి. ప్రజెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో శ్మశాన వాటికలు ప్రతిదీ నిరుపయోగంగా మారిపోయాయి. ప్రభుత్వాలు మారినా కానీ ప్రభుత్వ సంస్థలకు ఒకసారి అమలుపరిచిన తర్వాత ఏ ప్రభుత్వమైనా దాని వచ్చిన ప్రభుత్వం దాని బడ్జెట్ ప్రవేశపెట్టి దాని మెయింటెనెన్స్కు విధానము గ్రామ పంచాయతీ తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇలా ప్రభుత్వాలు బడ్జెట్ను దుర్వినియోగం చేసుకుంటున్నారు. ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యమే, ప్రజల మీద భారమే పడుతుంది. అయినా ప్రభుత్వాలు దాన్ని స్పందించక గత ప్రభుత్వం చేసిన పనులను ఈ ప్రభుత్వం దాన్ని నిరుపయోగం చేసుకోవడం వల్ల ఎంతో నష్టం జరుగుతుంది ప్రజా సొత్తుపై. చూసారా ఫ్రెండ్స్ ఎలా మారిపోయావో? డోర్లు కానీ దాని ఓపెన్లో ఉన్నాయి. అయితే ఈ ప్రజెంటు గ్రామ పంచాయతీకి సర్పంచ్ లేకపోవడం వల్ల తాము మండలం కానీ తన గ్రామ పంచాయతీలో సెక్రటరీ కానీ దాన్ని అమల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంత ఖర్చు పెట్టి పనులు చేపించిన ప్రజలు దాన్ని ఉపయోగించుకోకపోవడం చాలా బాధాకరం. చూసావా ఫ్రెండ్స్, వైన్స్కు మరియు ఊర్లో ఉండే ఆవులకు మేకలకు ఇవి నివాసంగా మారిపోయాయి. ఇవి ప్రజలకు ఉపయోగపడతామని కేసీఆర్ చాలా పకడ్బందీగా గత ప్రభుత్వము పనులను ఈ ప్రభుత్వము దాని ప్రజాసొత్తుగా ఉపయోగించుకోవడం లేదు. విలేజ్లో ఉన్న యువతకు ఇది వైన్స్గా భారీగా మారిపోయింది. అయితే ఫ్రెండ్స్, మనము ఈ ప్రభుత్వాలపై ఎలక్షన్లో మనం ఓట్లు వేయడమే కాదు, ఏ ప్రభుత్వమైనా ప్రజా సొత్తును కాపాడడానికి ఏ ప్రభుత్వమైనా ముందుకు రావాలి. చూసారా ఫ్రెండ్స్, వైన్స్కు సంబంధించిన బీర్లు కానీ ఇలా దుర్వినియోగం చేసుకోవడంలో ప్రజా సొత్తు అనేది పక్కదారి దొక్కుతుంది. దీనిపై కొన్ని కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టాడు కేసీఆర్.